గతంలో ఈ స్థానానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ శాసన మండలి ఎన్నికలలో నరేందర్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది అని అంటే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఉండే పట్టభద్రుల సమస్యలనే కాదు, ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులతో పాటు రైతాంగ సమస్యల్ని కూడా చర్చించగలడు, ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించగలడు, ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యలో ఒక వారధిగా నిలబడతాడని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇవాళ చాలామంది చాలా రూపాలలో చాలా అంశాల గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బలహీనపరచాలని, కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారో ఈరోజు మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ఒక పక్కన నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలైంది దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకొని, ఇంకొక పక్కన బీఆర్ఎస్ దాదాపుగా 9.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రజలు తిరస్కరిస్తే, ప్రజలు ఇక మీ అవసరం మాకు లేదు, మీకు తెలంగాణతో సంబంధం లేదు, పేరు బంధమే కాదు మీకు పేగు బంధం కూడా తెలంగాణ ప్రజలతో తెగిపోయింది, ఇక మీరు ఫామ్ హౌస్లో పండుకోండి అని చెప్పి వాళ్ళకి సెలవు ఇచ్చిండ్రు. అందుకే చంద్రశేఖరరావు గారు ఈరోజు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. అయినా ఈరోజు ప్రజలు తిరస్కరించిన కుట్రలు మాత్రం మానలేదు. ఇవాళ పదే పదే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎట్లా గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఓడాలి అని అంటున్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ నాయకులను, అసలు మీరు ఏ అభ్యర్థికి ఓటేయమని చెప్తున్నారో మొట్టమొదట మీరు తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఈ 4 జిల్లాలలో ఉన్న పట్టభద్రులకు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న పట్టభద్రులకు బీఆర్ఎస్ నాయకులు ఏ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించమని విజ్ఞప్తి చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించొద్దని మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మీ పరిస్థితి మీరు ఎప్పుడైనా అంచనా వేసుకున్నారా? 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మీరు అధికారం కోల్పోయినారు. 2024 మే, జూన్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుండు 0 వచ్చింది, 8 సీట్లలో డిపాజిట్లు జప్తు అయిపోయినాయి. ఇవాళ 2025 ఫిబ్రవరి శాసనమండలి ఎన్నికల్లో మీకు ఎన్నికల బరిలో దించడానికి అభ్యర్థే దొరకలేదు. ఈరోజు ఎన్నికల పోటీలో